Hello guys, welcome to Movie Freaks. Guys, యాక్చువల్ అయితే నేను డాకు మహారాజు హైదరాబాద్లో చూడడం జరిగింది PCXలో. ఎందుకంటే నేను విజిట్కి వెళ్ళాను మా ఫ్రెండ్ దగ్గరికి వీరేష్ అని చెప్పేసి. సో కాకపోతే మళ్ళీ ఇతను విజిట్ కోసం వచ్చారు బెంగళూరుకి మా దగ్గరికి. సో సెకండ్ టైం ఇద్దరం చూడడం జరిగింది. సో గైస్ వెల్కమ్ టు వీరేష్. సో ఎందుకంటే లైక్ సెకండ్ టైం మాకేమనిపించింది దాని గురించి మాట్లాడాలనిపించింది. సో మా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనిపించింది. సో ఎందుకంటే అప్పుడు ఐమాక్స్ దగ్గర సరిగా లైక్ కంప్లీట్ గా ఓవరాల్ వ్యూ ఇవ్వలేకపోయాము. సో ఈ రోజు దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాం. సో వెల్కమ్ టు వీరేష్. లైక్ మీకు ఎలా అనిపించింది? నాకు మాత్రం సినిమా నిజంగా చెప్తున్నాను కదా, బాలయ్య తమ్మని కలిస్తే మాత్రం గూస్ బంప్స్. నిజంగా అంటే బాలయ్య సినిమాలు అంటే ఏదో ఓవర్ గా మాట్లాడతారు, ఓవర్ డైలాగ్స్ ఉంటాయని ఎక్స్పెక్టేషన్ చేసి అందరికి అట్లనే ఉంటుంది. బట్ ఇది ఏంటంటే ఏ క్లాస్ నుంచి డి క్లాస్ ప్రతి ఒక్కరు చూడగలరు. ఎందుకంటే ఒక విజువల్ అది నిజంగా అంతా చెప్తున్నారు కదా, జైలర్ సినిమా కానీ ఆ విజువల్ కెమెరామెన్ ఎవరైతే ఉన్నారో అల్టిమేట్ తీసుకెళ్ళాడు. ప్రతి స్క్రీన్ అనేది భలే పండింది. అసలు విజువల్ గా చూడడానికి మాత్రం అల్టిమేట్. ఇంకా తమ్మన్ అంటావా, తమ్మన్ గురించి చెప్పలేక బాలయ్య కనిపించాడంటే ఆటోమేటిక్ గా గూస్ బంప్స్ వస్తాయి. ప్రతి సీన్ ఎలివేట్ చేశాడు. అంటే నాకు ఇంకా బాగా కనెక్ట్ ఎక్కువ అయిందంటే ఆ పాప అదే నానాజీ అండ్ పాప కనెక్టివిటీ ఏదైతే ఉందో, బాండింగ్ ఏదైతే చాలా నచ్చింది. ఇంకా సెకండ్ హాఫ్ లో కూడా ఒక పాప వాటర్ కోసం వేసిన చాలా సెంటిమెంట్, అది మాత్రం హైలైట్ ఉంది. సో నిజంగా ఎందుకంటే ఒక సమస్య అంటే అన్ని విధాలుగా అంటే ప్రతి లెవెల్ ని టచ్ చేశారు. ఎందుకంటే అంటే మనకి అంటే ఫెస్టివల్ అంటేనే కామెడీ అని చూస్తారేమో కానీ, బట్ మనకేంటంటే ప్రతి దాన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకంటే ఎమోషన్ అవ్వచ్చు, తర్వాత ఇంకా ప్రీ క్లైమాక్స్ పోస్ట్ క్లైమాక్స్ అయితే ఇంకా అల్టిమేట్, దాని గురించి చెప్పడం అవసరం లేదు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా ఎందుకంటే సీతారామరాజు ఆయన క్యారెక్టర్ ఏదైతే ఉందో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఎందుకంటే ఒక ఇంజనీర్ నిజంగా వాటర్ ఇష్యూ రావడం కానీ దాని గురించి చాలా మంది చేశారు. బాబీ కొల్లి మాత్రం నిజంగా అసలు ప్రీవియస్ మూవీస్ కన్నా ఇది బెస్ట్ సినిమా నాకైతే, నా వరకు అయితే మాత్రం నాకు మంచి సినిమా. ఆయన చెప్పారు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ చెప్తున్నాను, ది బెస్ట్ ఫిలిం అని. నిజంగా బెస్ట్ సినిమా ఇచ్చారు బాలయ్య బాబుకు. అంటే ఆయన ఉన్న అంటే చెప్పేంత కాదు కానీ ఆయన సినిమాల్లో నాకు నచ్చింది అయితే బాగా మంచి సినిమా ఇదైతే. సో మ్యూజిక్ పరంగా మాత్రం చాలా బాగుంది. అందరూ స్క్రీన్ ప్లే ఎలా అనిపించింది కంపేర్ విత్ మనకు బాబీ కొల్లి గారు ఇంత ప్రీవియస్ మూవీ అయితే వాల్తేరు వీరయ్య. సో వాల్తేరు వీరయ్యకి దీనికి డిఫరెన్స్ ఏంటి? అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రం అయితే వాల్తేరు వీరయ్య కన్నా బాగానే తీశాడు. ఇదైతే ఓపెన్ గా అంటే నేనేదో బాలయ్య ఫ్యాన్ అది కనుక నేను యాక్చువల్గా అన్ని సినిమాలు చూస్తాను, నాకు నచ్చింది, నాకు ఫీల్ అనిపించింది అనమాట. నిజంగా తొందరగా అయిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే టైం చాలా తక్కువ తీసుకున్న రన్ టైం కూడా. ఎక్కడ నా వరకు అయితే బోర్ అనిపించలేదు. సో సినిమా సెకండ్ హాఫ్ లో కూడా చాలా బాగుంది. సో అసలు నిజంగా నాగవంశి గారు చెప్పారు సమరసింహారెడ్డిని చూస్తారు అని. నిజంగా ఆ ఫీల్ అయితే నిజంగా కూర్చున్నట్టు ఆటోమేటిక్ గూస్ బంప్స్ వచ్చాయి. అంటే తీసుకెళ్లాడు అసలుకి ఆ ఫైర్ అటు వెళ్ళి మళ్ళీ తర్వాత ఆయన అంత ఫైట్ అయిపోయిన తర్వాత సింపుల్ గా వచ్చి కూర్చున్నప్పుడు మాత్రం నిజంగా ద బెస్ట్ సీన్ యాక్చువల్ గా. అసలుకి నాకు ఇంకా చెప్పలేను కానీ నిజంగా బాగుంది సినిమా. నా వరకు అయితే బ్లాక్ బస్టర్ నా ఒపీనియన్ అయితే. సూపర్. సో నా పరంగా అయితే లైక్ నాకు కూడా నచ్చింది చాలా సీన్స్ వరకు. బట్ నాకు ఓవరాల్ గా అయితే కమింగ్ టు లైక్ వీరేష్ చెప్పినట్టు పాప సీను, పాప అండ్ బాలయ్య గారి మధ్యలో వచ్చే సీన్ ఆల్మోస్ట్ బాలయ్య గారిని మనకు అన్స్టాపుల్ షో కానీ లైక్ బాలయ్య గారు లాస్ట్ 3 మూవీస్ చూసుకున్నా కానీ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్. సో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది బాలయ్య గారికి. అంటే నాకు కూడా పర్సనల్ గా అన్స్టాపుల్ ద్వారా ఐ ఆల్సో బికేమ్ ఫ్యాన్ ఆఫ్ బాలయ్య గారు. అంటే మూవీస్ పక్కన పెడితే ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ హిస్ చరిజ్మా అండ్ ఆల్. సో దాన్ని బట్టి చూసుకుంటే లైక్ ఆ లెవెల్లో చూపించారు బాబీ కొల్లి గారు. అండ్ కొంచెం నాకెక్కడో లైక్ నా పర్సనల్ గా నాకైతే లైక్ అది అందరికి నచ్చొచ్చు, బట్ నాకైతే కొంచెం సెకండ్ హాఫ్ లో ఫైట్లు ఇంకా కొంచెం బాగా పెట్టించుండొచ్చు హాస్పిటల్ దగ్గర అయితే కానీ. అండ్ లాస్ట్ మెయిన్ విలన్ దగ్గర వచ్చే సీన్స్ కానీ లైక్ అది ఇంకా కొంచెం బాగా పెట్టిండొచ్చు అనిపించింది. ఎందుకంటే మనకు లాస్ట్ మూవీ బాబీ కొల్లి గారి మూవీ తీసుకుంటే వాల్తేరు వీరలో సెంటిమెంట్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. లైక్ ఎందుకంటే చిరంజీవి గారు అండ్ రైతయ్య గారి మధ్యలో వచ్చే సీన్స్ కొంచెము ఆ లెవెల్లో ఇంకా దీంట్లో పెట్టింటే బాగుంటుంది నా ఉద్దేశము. ఓవరాల్ అయితే సినిమా మస్ట్ వాచ్. ఎందుకంటే సెకండ్ టైం కూడా వెళ్ళామంటే మీరు అర్థం చేసుకోవాలి. సో ఆబ్వియస్లీ లైక్ సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాలు బాగానే ఉన్నాయి. ఎందుకంటే మన టాలీవుడ్ గురించి ఆల్రెడీ టాలీవుడ్ ఈస్ టాకింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో, ఆల్ ఓవర్ ద వరల్డ్ లోనే అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. సో ఈ 3 సినిమాలు రావడం వల్ల అసలు వరల్డ్ లోనే ఏ సినిమా రిలీజ్ అవ్వలేదు. హాలీవుడ్ కానీ, కోలీవుడ్ కానీ, మల్లీవుడ్ కానీ అండ్ తమిళనాడులో కానీ. తమిళనాడు కూడా అజిత్ సినిమా ఉండే విడుమాయర్చి, అది కూడా పోస్ట్ పోన్ చేసి మళ్ళీ ఫిబ్రవరి 6th 7th వస్తున్నారు.
సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ తెలుగు ఫిలిము. Correct. సో మనం సపోర్ట్ చేసుకుంటా ఉండాలి. అందుకే మేము సెకండ్ రివ్యూ కూడా చేయడం జరిగింది. ఇంకా సాంగ్స్ కూడా లైక్ తమ్మన్ అయితే 50% తమ్మనే అనుకోవాలి సినిమా. Yes, correct. మిగతా 50% అందరూ. Yeah. బాబికొల్లు గారు, బాలయ్య బాబు గారు, స్క్రీన్ ప్లే అండ్ విజువల్స్ అయితే ఫెంటాస్టిక్ ఉన్నాయి. ఫైట్లు వచ్చే వేరే ప్రతి చెప్పినట్టు స్క్రీన్ అసలుకి ప్రతి సీన్ అసలుకి చాలా బాగుంది యాక్చువల్ గా. ఇంకా మన ఎంట్రెన్స్, మన విలన్ ఎంట్రెన్స్, విలన్ ఎంట్రన్స్, బాబిడేల్ ఎంట్రెన్స్ బాబిడేల్ మాత్రం entrance. హైలైట్. అసలుకే ఫేస్ ఆఫ్ అక్కడ ఇక్కడ చూపించడం మాత్రం అసలుకి అల్టిమేట్. నాకైతే భలే నచ్చింది. ఆ టైగర్ CGI ఎఫెక్ట్ ఏదైతే ఉందో చాలా నేచురల్ గా తీసుకెళ్లారు అసలుకి. నిజంగా బాలయ్య మాత్రం కింగ్ ఆఫ్ జంగల్ ఈ విషయంలో అయితే నేనైతే 100% చెప్తున్నాను. అంటే ప్రీవియస్ మూవీస్ తో పోలిస్తే మాత్రం ద బెస్ట్ సినిమా నా వరకు అయితే. అంటే అఖండ ఇంకా తెలిసిందే, అఖండ అదొక ట్రాన్స్ఫర్మేషన్, అదంతా శివ ట్రాన్స్ఫర్. నాకైతే అఖండ ద బెస్ట్. అంటే నాకు అఖండ డిఫరెంట్ జోనర్, ఇది డిఫరెంట్ జోనర్. బట్ అఖండలో నీకు ప్రతి సీన్ గుజ్మమ్మే ఉంటది. అది బోయపాటి గారికి సాధ్యము. కరెక్ట్. దీంట్లో ఏంటంటే లైక్ బాబికొల్లి గారు కొంచెం స్టోరీ పరంగా కానీ లైక్ డిఫరెంట్ గా చూపించాలనే ఉద్దేశంలో నువ్వు కొంచెం ఆబ్వియస్లీ అఖండతో పోల్చుకుంటే కొంచెం డల్ అనిపిస్తుంది. కొంచెం లైక్ ఎలివేషన్ సీన్ తో. సో దట్ ఈస్ అ పాయింట్. సెకండ్ టైం అయితే అయిపోయింది. థర్డ్ టైం మళ్ళీ హైదరాబాద్ ఫ్యామిలీ తీసుకెళ్తాను. ఫ్యామిలీ ఎందుకంటే బాండింగ్ పాప అదో క్యారెక్టర్ అంతే. అక్కడ బాలయ్య బాబు అని కాదు కానీ ఇద్దరు ఆ పాప ఒక క్యారెక్టర్ మాత్రం కనిపిస్తే వాళ్ళ బాండింగ్ భలే తీసుకెళ్తుంది. ఆ హమ్మింగ్ మ్యూజిక్ మాత్రం భలే ఉంటది. ఆ చిన్ని సాంగ్ అయితే నాకు భలే నచ్చింది సాంగ్. అది ఇంకా దబ్బిడి దిబ్బిడి గురించి చెప్పనవసరం లేదు, దుమ్మి లేపింది. సో సర్ప్రైజింగ్ అదైతే. మన బాబీ కూడా డాన్స్ చేశారు, బాబీ గారు అండ్ శేఖర్ మాస్టర్. ఆ సీన్ అది షాకింగ్. అంటే ట్విస్టులు బాగున్నాయి నిజంగా చెప్పండి. ట్విస్టులు రివీల్ చేయనక్కర్లేగా నేను కూడా అనుకున్నాను. అంటే చెప్పొచ్చో చెప్పకూడదు కానీ 1 వీక్ అయింది కాబట్టి అంటే స్టోరీ చూసేటప్పుడు అంటే మనకి ఏమనిపిస్తుంది అంటే ఓకే ఇదా అంటే చెప్పకూడదు కానీ. బట్ తర్వాత సెకండ్ టైం వచ్చి ఓకే అంటే ఫ్యామిలీ బాండింగ్ నేను ఏదో అనుకున్నా అంటే ఈ పాప సొంత కూతురేమో అనుకున్నా. బట్ బేసిక్ థింగ్ అది నాకు అట్లే వెళ్ళింది. బట్ ఏంటంటే తర్వాత కంప్లీట్లీ చేంజ్. సో ఇంకా శ్రద్ధ గురించి నేను చెప్పనక్కర్లేదు, చాలా అన్నారు కానీ చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు తనకి. సో నిజంగా బ్రదర్ నిజంగా అన్ని ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే బ్రదర్ అండ్ సిస్టర్ మంచి కాంబినేషన్ అది. నిజంగా బాలయ్య గురించి చెప్పనక్కర్లేదు. జై బాలయ్య అంటే జై బాలయ్య సింపుల్ గా ఎంత వరకు ఉండాలో అంతవరకు. బాలయ్య బాబు అదే బాబీ గారు స్టార్టింగ్ నుంచి ఒకటే చెప్పారు, ఎంత ఉండాలా అంటే కొత్తగా చూపించారు. నిజంగా చెప్తాను కదా, చాలా కొత్తగా. హీ ప్రూవ్డ్. నిజంగా ఆయన అన్న మాట నిలబెట్టుకున్నారు. నిజంగా టాలీవుడ్ లో ఇప్పుడు అంటే ఈ కెమెరా పనితనం నిజంగా విజువల్ గా మాత్రం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. CGI ఎఫెక్ట్ కానీ ఎక్కడ ఇది CGI ఇదా కాదని కాకుండా ప్రతిదీ ఫ్రేమ్ టు ఫ్రేమ్ చాలా రిచ్ గా తీసుకెళ్లారు. చాలా నీట్ గా ఉంది, అసలు చూడడానికి చాలా కన్వీనియంట్ గా ఉంది. నిజంగా అది ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. నాకైతే తొందరగా అప్పుడే అయిపోయింది సినిమా అన్నట్టు నాకైతే అది అనిపించింది. నిజంగా పాప 2 times మీరు సినిమా చూసినట్టయితే 2 times అంటే విలన్ వెనక పడుతున్న పాప వెనక వస్తారు కదా, అసలుకే వాళ్ళ బాండింగ్ అది ఏమో తెలియదు కానీ ఎన్నిసార్లు చూడాలనిపిస్తుంది అన్నిసార్లు చూడాలనిపిస్తుంది. వాళ్ళిద్దరు బాండింగ్ మాత్రం కూడా బాగా నచ్చింది. ఎందుకంటే పాప వెళ్తుంటది, బాలయ్య బాబు వస్తారు, ఆ ధైర్యము. తర్వాత వాళ్ళు చూసే క్లోజ్అప్ షాట్ లో మాత్రం ఒక గూస్ బంప్స్ భలే వచ్చింది అసలు. ఆ సీన్స్ మాత్రం ఆ రెండు అంటే ఈ సినిమాని మాత్రం చాలా రోజులు గుర్తుంటది నాకు వరకు అయితే. సో నాకు బాగా నచ్చిన సినిమా ఇది. సో ఇంకా అఖండ 2 గురించి వచ్చిన మాట్లాడదాం. అఖండ ఆల్రెడీ మనం వీడియో పెట్టడం జరిగింది. సో ఆల్రెడీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అఖండ. అండ్ సో దట్స్ ఇట్ గైస్ ఫ్రమ్ ఆఫ్టర్ 1 week రివ్యూ. సెకండ్ టైం ఇద్దరం వాచ్ చేయడం. నేను అయితే హైదరాబాద్, ఇప్పుడు బెంగళూరులో. సో అది నేను విజిట్ కి వెళ్ళినప్పుడు అక్కడ చూసాను, వీరేష్ వచ్చినప్పుడు ఇక్కడ చూడడం జరిగింది. దట్స్ ఇట్ ఫ్రమ్ డాకు మహారాజ్ రివ్యూ. సో మీరేమనుకుంటున్నారో, లైక్ మేమేమైనా మిస్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అదే విధంగా మా కంటెంట్ నచ్చదు కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.